దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవరు నిలుస్తున్నారు? నా కాను చాలని నేను అనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కట్టడ వలన కీడు కలిగించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము పీకటే వారి మీద పడుతుంది. దోషులను నిర్దోషులుగా మరణం విధించుడు. 22వ వచనం చదవండి. కలిసి చదువుతున్నాం. ఆయన వారి దోషము వారి దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించిన కారణం సమయం దేవుని విడుదల పరిశుద్ధ గ్రంథంలో మన స్థానంలో ఉంచి అదే వాక్కు దేవుడు మనం చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు నామమును పరుచుకుందాం. ఆయన నీకు నాకు చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు యొక్క ఘనమైనటువంటి నామాన్ని గొప్ప ఆదరణ నెమ్మది కలుగ చేసినటువంటి ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. ఆయన మహిమపడతాం. హృదయపూర్తిగా ఆయన యొక్క ఘనమైనటువంటి నామాన్ని మహిమపరచి తన ప్రభులో తన ప్రేమలో తన దయలో తన వాత్సల్యంలో మనందరినీ కూడా ఎంతవరకు నడిపించినటువంటి దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామం చేత ప్రభు అభిమానంతమై ఆయన స్తుతించి ఆరాధించి మహిమపడతాం. నా యేసయ్యా నీకు స్తోత్రాలు, నా సర్వోన్నతా నీకు స్తోత్రాలు, నా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, నా ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, నా బలమైన దేవా నీకు స్తోత్రాలు, నా విమోచనకర్త నీకు స్తోత్రాలు, నన్ను నడిపించిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నా సమస్తమునైనా అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా నేడగా అంటగా కొండగా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఎంతవరకు తోడుగా నేడగా మమ్మల్ని నడిపించినటువంటి మా గొప్ప యేసయ్యా ఈ పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని వేళల అన్ని చోట్ల అన్ని విషయాల్లో కూడా నాకు నా కుటుంబానికి నా బిడ్డలకు నా సమస్తానికి తోడైంది నన్ను నడిపించినటువంటి గొప్ప యేసయ్యా ఈ పాదములకు స్తుతి 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 స్తోత్రములు 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 అయినా మహిమగల దేవా, సర్వోన్నతమైన తండ్రి, జీవము గల దేవా, జీవింపజేసే తండ్రి, ఆశ్చర్యకార్య దేవా, ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, అయా నడిపించు దేవా, నడిపించుకున్న గొప్ప దేవా, ఇంతవరకు తోడైన గొప్ప దేవా, నీకే స్తుతి గల మహిమ ప్రభావాలను చెప్పి ప్రభునామం మహిమపడదాం. ఎవరు మౌనంగా ఉండదు. దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల, నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు, అనేకమైనటువంటి సందర్భాల్లో నేను కాపాడి నిన్ను రక్షించి బలహీనతల నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవాది దేవుడు అయినాడు కనుక దేవుని యొక్క ఘనమైనటువంటి నామం పేరిట, ఆయన యొక్క ఘనమైన నామం పేరిట ఆరాధించుకునే భాగ్యము నీకు నాకు అందరికీ దేవుడు ఇచ్చాడు. నోరు తెరచి ప్రభుని స్తుతించు, హృదయపూర్తిగా ప్రభుని స్తుతించు, ఎక్కడో మనసు పెట్టి వద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు నిలిచి ఉన్నామంటే ఆయన ఇచ్చిన ఆయుష్యం, ఈ రోజు నిలిచి ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృప, ఈ రోజు నిలిచి ఉన్నామంటే ఆయన చూపిన కృప తప్ప మరి ఏదీ లేదు దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క దయను, ప్రభు యొక్క వాత్సల్యతను, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉద్దేశంలో మన ఎడల నెరవేర్చుతున్నటువంటి ఆ దేవాతి దేవుని ఆరాధించి మహిమపడతాం, ఘనపడతాం. యేసు నామములో ఘనపడతాం, యేసు నామములో ఘనపడతాం, యేసు నామములో ఘనపడతాం, యేసయ్యనే ఘనపడతాం. ఆ యేసయ్య లేనిదే సృష్టి లేదు, ఆ యేసయ్య లేనిదే నీవు లేవు, ఆ యేసయ్య లేనిదే మనం ఇక్కడ నిలిచి ఉండేవారు కాదు కనుక ఆ మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు మనలో దివారాత్రులు కాంక్షణ దేవుడు, ప్రతి పగలు మనకు తోడుగా ఉన్న దేవుడు, ప్రతి విషయముతో మనకు అండగా ఉన్న దేవుడు,
దేవుడు మనలను బలపరిచి స్థిరపరిచి తన కృపలో మనందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా తన మహా ఉద్దేశములను మనందరి నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు కనుక, మహోన్నతుడై ఉన్నాడు కనుక, ఉన్నతుడై ఉన్నాడు కనుక, సర్వోన్నతుడై ఉన్నాడు కనుక, సర్వశక్తివంతుడై ఉన్నాడు కనుక ఆ ప్రభుని స్తుతించు, ఆ ప్రభునామాన్ని గణపరచు, ఆ ప్రభుని స్తుతించు, ఆ ప్రభునామాన్ని గణపరచు. ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని, ఆయన సన్నిధిలో ఆయనను కొనియాడే వాక్యం అనేక మంది గొప్పవారికి లేనటువంటి వాక్యము అల్పులమైన మనకి ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, దేవుని ఆరాధించు. అవకాశాన్ని ప్రతి నిత్యము దేవునికి అవకాశం ఇస్తూ ఉన్నాడు, మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనసులో ఏదో ఆలోచన పెట్టుకోవద్దు. దేవుడిని గతించిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు ఆయన నిన్ను బలపరిచిన, ఆయన నిన్ను నడిపించిన, ఆయన నీకు తోడై ఉన్న, ఆయన నీకు వెలుగై ఉండి ఆయన వాక్యంతో బలపరుస్తూ, ఆయన ఆత్మతో స్థిరపరుస్తూ, ఆయన సన్నిధిలో అనేక ఆశీర్వాదాలు నీకు ఇస్తూ, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా, ఆయన సన్నిధిలో నివసించినా నివసించకపోయినా, ఆయన ఎంత కనబడినా కనబడకపోయినా, భక్తి చేసినా చేయకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా, ప్రభువును ఆరాధించినా ఆరాధించకపోయినా సరే నీకు నిలిపాడు. జ్ఞాపకం చేసుకో, నీకు నన్ను మనందరినీ ఇక్కడ నిలిపాడంటే ఆయన ఇచ్చిన అవకాశంగా భావించి, ధన్యతగా భావించి, భాగ్యముగా భావించి ప్రభువుని స్తుతిస్తే స్తోత్రం. నీవు లేకపోతే నీవు లేవు నా తండ్రి, నీవు రక్షించకపోతే రక్షించబడేవాళ్ళని కాదేస్తాయి, నీవు కృప చూపించకపోతే మేమునైనా ఇంటి స్థానంలో ఉండేవాళ్ళం కాదునైనా. ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ ప్రేమ వలన మేము పొందుకున్న ఉన్నతమైన కృప యేసయ్యా, ఉన్నతమైన ధన్యత యేసయ్యా, ఉన్నతమైన మహావాక్యం యేసయ్యా. మనుషులెవ్వరూ ఇవ్వలేదయ్యా ఈ వాక్యం, కేవలం నీవు మాత్రమే ఇస్తావా. మా మహోన్నతుడా, మా సర్వోన్నతుడా, మా జీవాధిపతి, మా సింహాసనశీలుడా, భూమిని పాదపీఠముగాను నైరాకాశుని సింహాసనంగా చేసుకొని సృష్టించిన నాటి నుండి ఈనాటి వరకు పరిపాలిస్తున్నటువంటి త్రియేకుడైనటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు. పరలోకాన్ని భూలోకాన్ని జయించిన దేవా, అయా మహిమ తత్వాన్ని, పరలోక తత్వాన్ని, దైవత్వాన్ని, మానవత్వాన్ని సమపాలలో నెరవేర్చినటువంటి మా గొప్ప యేసయ్యా నీకు స్తోత్రాలు. మా కొరకు నేను కలువరి శిలువలో యాగం చేసినటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. మా గొప్ప బలమా నీకు స్తోత్రాలు. మా గొప్ప విమోచన కర్త నీకు స్తోత్రాలు. మా రక్షణ శృంగమా నీకు స్తోత్రాలు. మా యొక్క బలమా, మా విమోచన కర్త, మా రక్షణ భాగ్యమా, మా విడుదల, మా యొక్క కాపుదల, మా భద్రత, మా క్షేమమా, మా యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు 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 ప్రభువా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు మమ్మల్ని ఆదరించాలయ్యా. అయా మనుషులు మరచిన నాయన చక్కనెత్తుకొని ముద్దాడుచున్న గొప్ప దేవుడు ప్రభువా. పక్షిరాజు తన పిల్లలను మోసినట్టుగా ఈ రెక్కలపై మమ్మల్ని మోయించున్నవాడా స్తోత్రాలు. మమ్మల్ని కొనసాగిస్తున్నవాడా స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నవాడా స్తోత్రాలు. మమ్మ పరలోక వారసులుగా చేసినవాడా స్తోత్రాలు. మహిమలోకము కొరకు సిద్ధపరచుచున్నవాడా స్తోత్రాలు. మహోన్నతమైనటువంటి దేవా, వేవేల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, అనేక వేల కోట్ల మానవుల చేతనైనా కొనియాడబడుచున్న తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా, మహోన్నతమైనటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం. నీవు లేనిదే మేము లేవయ్యా, నీవు లేనిదే మేము లేవు. మీరు ఎవరిదే మాకు ఊపిరి లేదు. మీరు నాయన బలపరచకపోతే మేము నడిచేవాళ్ళం కాదు. మీరు ఆయుష్ ఇవ్వకపోతే మేము జీవించేవాళ్ళం కాదు. మీరు మమ్మల్ని ఆశీర్వదించకపోతే మేము నాయన బ్రతికేవాళ్ళం కాదు. ఎన్నో భయంకరమైన పరిస్థితులన్నింటిలో మనల్ని దాటించి విడుదలిచ్చి బలమిచ్చి నడిపించినటువంటి మా గొప్ప యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభునామాన్ని ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఆయన ఆరాధించుకునే గొప్ప సమయాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఆరాధించుకునే గొప్ప సమయం దేవాతి దేవుడు మనకిచ్చి ఉన్నాడు కనుక ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. హల్లెలూయా, స్తోత్రం.
దీవారాత్రములు కంటి పాపవలే కాచి అందరూ చేసిన పాఠం కలిసి దీవారాత్రములు కంటి పాపవలే కాచి జ్యోతి నడిపి
ఆయన మేలు వల్ల ఈరోజు ఆరాధించుకునే కృపాస్వామ్యాన్ని పొందుకున్నాను. నేను జీవించినాను, నేను నా కుటుంబం నా బిడ్డలు క్షేమంగా ఉన్నాను. ఇది కేవలం ఆయన కృప వల్ల నమ్మిన వారందరూ, ఆయన చేసిన మేలులే అని చెప్పి నమ్మిన వారందరూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్వరాలకి ఒకేగా చెప్తాను. అందరూ పాడు, నేను అనుభవిస్తే పాడు. అందరూ చెప్పాలి. నీటిలో కృషించిపోయి ప్రవాణ తండ్రి సియోను మార్గంలో పని శోధనలు సాతాను చేయించేటువంటి శోధకులు చేయించే విశ్వాసం ఇచ్చారు. సజీవయాగముగా సమర్పించుకొని ప్రభు సంపూర్ణ స్థితిని వదుటకు నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించారు. అలాగే ప్రభు ఈ సిలువలు ఎత్తుకొని నడిచే భాగ్యం మాకు ఇచ్చారు. ప్రభు భారమైన మా కాడి మీరు తీసుకున్నారు, సులువైన మీ కాడి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. సదా మీ పాడే వాక్యం ఇచ్చారు. ఎంతో మంది కలలు, ఎంతో మంది బాగా పాడేవారు, ఎంతో మంది గాయకులు గాయకులు ఉన్నారు. కానీ మా పూర్ణతమైన మీ నామాన్ని పాడలేని మాకు ఇచ్చినందుకు మీకు పాడలేని మాకు సవరించి, పాడలేని మాకు నందటి మీ కృపనిచ్చి, మీ నామమిచ్చి, మీ ఘనతనిచ్చి, మీ యొక్క ప్రేమ గుణ లక్షణాలన్నీ మాకు ఇచ్చి, మీ ఆశీర్వాదాలతో నింపి నిన్ను స్తుతించే వాక్యం ఇచ్చారు. ప్రభావ మీకు స్తోత్రం. ఎంతగానైనా
కాంతాలు తెలియదు, కాలాలు తెలియదు. అని నా తండ్రి ఈ అందమైన నామాన్ని హృదయపూర్తిగా స్తుతించమన్నారు. ఇది కృప దైవాలను నిజంగా ఆయన దేవుడిచ్చిన కృప. ఆయన ఎన్నో మేలు చేసిన దానికి గట్టిగా చదువుకుంటున్నాను. మీకే స్థుతులు వేస్తాయా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు వేస్తాయా, మీకే స్థుతిగా మహిమలు స్తోత్రాలు. అయ్యా కాలం తప్పి ఉంటే, నాగం తప్పి ఉంటే, అబద్ధం ఏదైనా ఉంటే క్షమించి క్షమస్తుతి ఆరాధన సేవ మీకే సమర్పిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు దేవుడు